అయితే ఖచ్చితంగా మన లైఫ్‌లో ఫుడ్ ఎంత ఇంపార్టెంటో, స్లీప్ ఎంత ఇంపార్టెంటో, ఫిజికల్ యాక్టివిటీ కూడా అంతే ఇంపార్టెంట్ అని అంటుంటారు కదా! దాంట్లో భాగంగా తీసుకుంటే వాకింగ్ విషయానికొస్తే ఫుడ్ తిన్న తర్వాత వెంటనే వాకింగ్ చేయాలి ఒక 10 నిమిషాలైనా అని కొంతమంది చెప్తుంటారు. తినగానే అస్సలు వాకింగ్ చేయకూడదు. కాసేపు ఆగి వాకింగ్ చేయాలి అని చెప్పి కొంతమంది చెప్తుంటారు. నిజంగా వాకింగ్ పాత్ర అనేది మన లైఫ్‌పై ఎంతవరకు ఉంటుందంటారు? ఇంతకు ముందు స్టడీస్‌లో మనం హెల్తీగా ఉండటానికి, అన్ని డిసీజెస్ రిస్క్ తగ్గించుకోవడానికి అట్‌లీస్ట్ 10,000 స్టెప్స్ ఎవ్రీడే ఉండాలి. కానీ ఇప్పుడు న్యూ స్టడీస్‌లో ఈవెన్ 7,000 స్టెప్స్ ఓకే. కార్డియోవాస్కులర్ హెల్త్ బాగుండాలి అంటే ఎవ్రీడే 7,000 స్టెప్స్ ఆల్సో ఇస్ ఓకే. ఓకే. అలాగే నెక్స్ట్ థింగ్ లంచ్ కానీ డిన్నర్ కానీ తిన్న తర్వాత వాకింగ్ ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా స్టడీస్ జరిగాయి. కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్స్, CGMs వేసుకొని వాకింగ్ చేయని వాళ్ళల్లో, వాకింగ్ చేసిన వాళ్ళల్లో తిన్న తర్వాత కంపారిజన్స్ చేస్తే, తిన్న తర్వాత వాకింగ్ చేసిన వాళ్ళల్లో పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్స్ అనేవి 20% తక్కువ స్పైక్ అయినాయి. సో తిన్న తర్వాత వాకింగ్ చేసినప్పుడు మనకు మసిల్లో GLUT4 రిసెప్టార్స్ అని ఉంటాయి. ఓకే. సో వాకింగ్ చేసినప్పుడు ఆ రిసెప్టార్స్ యాక్టివేట్ అయ్యి ఆ మసిల్స్ ఆ షుగర్స్ని బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని తీసుకుంటాయి. సో వితౌట్ ద యాక్షన్ ఆఫ్ ఇన్సులిన్. అది కాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ స్పైక్ పోస్ట్ ప్రాండియల్ గ్లూకోజ్ స్పైక్స్ అనేవి తగ్గుతాయి. సో లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత అట్లీస్ట్ 10 to 15 minutes వాక్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అయితే వాకింగ్‌లో గూడా మళ్ళీ అంటే ఇప్పుడు లంచ్, డిన్నర్ దీని తర్వాత ఓకే ఇది పక్కన పెడితే మార్నింగ్ వాకింగ్‌కెళ్ళేవాళ్ళు, ఈవినింగ్ వెళ్ళేవాళ్ళు వాళ్ళ టైంని బట్టి వెళ్తుంటారు. చాలామంది అంటారు మార్నింగ్ వాకింగే చాలా మనకి బెనిఫిట్ ఇస్తుంది అని చెప్పి. నిజంగా అలాంటివి చూసుకోవాలంటారా మళ్ళీ వాకింగ్ చేసే దాంట్లో గూడా? మీకు చాలా టైం ఉంది, ఫ్రీగా ఉన్నారు, వర్క్ లేరు అంటే ఇవన్నీ చూసుకొని మార్నింగ్ లేసి బయట నేచర్లో సన్లైట్కి వెళ్ళి వాకింగ్ చేయొచ్చు. లేదు అంత ఫ్రీ టైం లేదు, మేము వర్క్ కూడా వెళ్తాము, మార్నింగ్ ఎర్లీగా వర్క్ స్టార్ట్ అవుతుంది, పిల్లలు ఉంటారు అది అంటే వాకింగ్ ఎనీ టైమ్ ఈజ్ ఓకే. ఈవినింగ్ ఈజ్ ఆల్సో ఓకే. ఓకే. కానీ టైం ఉంది, చాలా ఫ్రీ టైం ఉంది అంటే మార్నింగ్ ఇస్ బెటర్. అసలు టైం లేదు అంటే ఈవినింగ్ ఇస్ ఆల్సో ఓకే. కానీ వాకింగ్ ఎక్సర్సైజ్ అయినా వాకింగ్ ఒక్కటే చేస్తే చాలా అంటే కాదు. మసిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయకపోతే మనకి మోస్ట్ ఆఫ్ అవర్ పాపులేషన్ అట్లీస్ట్ 60 to 70% ఆఫ్ అవర్ పాపులేషన్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 50 years, మోర్ దెన్ 50 years ఉన్న వాళ్ళల్లో 60 నుండి 70% మందికి మసిల్ లాస్ ఉంది, సార్కోపీనియా అంటాం. ఓకే. ఇది ఉన్నప్పుడు వీఆర్ ఎట్ రిస్క్ ఫర్ డయాబెటీస్, హార్ట్ డిసీజ్, హై కొలెస్ట్రాల్ అండ్ రిస్క్ ఫర్ క్యాన్సర్స్. ఇది తగ్గించుకోవాలి, మసిల్ లాస్ తగ్గించుకోవాలి అంటే 2 important things ఆల్ ఆఫ్ us షుడ్ డూ. ప్రోటీన్ రిచ్ డైట్, ఇంక్రీజ్ ద ప్రోటీన్ ఇంటేక్, ఇంకా స్ట్రెంగ్త్ ట్రైనింగ్. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే వెయిట్స్తో చేయొచ్చు, రెసిస్టెన్స్ ట్రైనింగ్ బ్యాండ్స్తో చేయొచ్చు, కానీ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ చేయాల్సిందే. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అట్లీస్ట్ 3 times a week or 3 to 4 times a week చాలా చాలా ఇంపార్టెంట్. ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ మనం 40, 50, 60, 70 అలా అవుతున్న కొద్దీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఈ మధ్య అడిగిన మోస్ట్ కామన్ క్వశ్చన్, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే ఏజింగ్ స్లో డౌన్ అవుతుంది, లేకపోతే ఏజింగ్ బెటర్గా ఏజ్ అవుతాం అనేది. సో చాలా వరకు స్టడీస్లో హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ మీరు కరెంట్ హెల్త్ స్టేటస్ ఏంటో చూసుకొని ఇన్కాపరేట్ చేసుకోవాలి. కరెంట్ హెల్త్ స్టేటస్ బాగాలేవు, జాయింట్ ఇష్యూస్ ఉన్నాయి, ఆల్రెడీ మసిల్ ఇష్యూస్ ఉన్నాయి అంటే వాళ్ళకి ట్రైనింగ్ కష్టం. సో లేదు కంపారిటివ్లీ రిలేటివ్లీ హెల్దీ, నీ జాయింట్ ఇష్యూస్ లేవు అంటే వన్స్ అ వీక్ 20 minutes ఆఫ్ హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ యాడ్ చేసుకున్నప్పుడు మీ ఎక్సర్సైజ్ రొటీన్కి అది చాలా హెల్ప్ఫుల్. అలాంగ్ విత్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ 3 to 4 times a week. అలాగే ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్ది కార్డియోవాస్కులర్ ట్రైనింగ్, ఏరోబిక్స్ కూడా ఇంప్రూవ్ చేయాల్సిందే. సో 50% ఆఫ్ ద టైం కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ చేయాలి, 50% ఆఫ్ ద టైం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. వన్స్ అ వీక్ హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ ఇఫ్ యువర్ హెల్త్ ఇస్ సపోర్టింగ్, ఇఫ్ యువర్ జాయింట్స్ ఆర్ సపోర్టింగ్. ఓకే. అంటే ఈ జిమ్లు, ఈ వర్కౌట్స్ ఇవన్నీ చేసిన తర్వాత మనం మధ్యలో గనక ఆపేస్తే ఇంకా ఓవర్ వెయిట్ అయిపోతారు, ఇంకా పెయిన్స్ అలాంటివి ఎక్కువైపోతుంటాయి, రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి అని చాలా మందిలో ఒక డౌట్ ఉంది. ఇది నిజంగా నిజమే అంటారా? అసలు ఎక్సర్సైజ్ ఎందుకు ఆపాలనుకుంటారు?
బాడీకి ఫుడ్ ఎలాగో ఎక్సర్సైజ్ అలాగే. Okay. మనము సడన్ గా 30 years వరకు తిని నెక్స్ట్ 2-3 years ఫుడ్ మానేస్తామా? లేదు. మానేయం కదా. మానేయం. ఫుడ్ మానేయనప్పుడు ఎక్సర్సైజ్ ఎందుకు మానేయాలి? సో ఎక్సర్సైజ్ మానేయాలి అనే కాన్సెప్టే రాంగ్ కాబట్టి నాట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఓకే. ఎక్సర్సైజ్ ఆపకూడదు. ఫుడ్ బాడీకి నిద్ర కూడా ఎంత ఇంపార్టెంటో ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ఎక్సర్సైజ్ అంతే ఇంపార్టెంట్. ఆ మూడు మనకి న్యాచురల్గా ఇట్ షుడ్ బి లైక్ లైఫ్ స్టైల్ హ్యాబిట్. సడన్ గా స్టార్ట్ చేసి స్టాప్ చేసే క్రాష్ పనులు చేయకూడదు. స్టార్టింగ్ ఇస్ గుడ్, కానీ కంటిన్యూ చేయాలి, సస్టైనబుల్ గా చేయాలి, కన్సిస్టెంట్ గా చేయాలి. ఓకే. అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది డయాబెటీస్తో బాధపడుతున్నారు. చిన్న చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాము. అయితే రీసెంట్గా నేను కూడా ఒక పాపకు ఒక 3 years 4 years పాపకు కూడా డయాబెటీస్ ఉందని చెప్పి విన్నాను. అసలు నిజంగా ఇంత చిన్న ఏజ్లో వస్తున్నాయి అంటే ఇది జెనెటిక్స్ ప్రాబ్లంగా తీసుకోవచ్చా, లేకపోతే అంటే బేబీ పొట్టలో ఉన్నప్పుడు మదర్ తీసుకునే ఫుడ్ ఏమన్నా ప్రభావితం చేస్తుందా? ఇంకొక విషయం, చాలా యాడ్స్ చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. డయాబెటీస్ ఇది కనుక మీరు తీసుకుంటే మేము చెప్పిన ప్రకారంగా కనుక వింటే డయాబెటీస్ పూర్తిగా రివర్స్ అయిపోతుంది, కంప్లీట్ గా తగ్గుతుంది, మళ్ళీ జన్మలో రాదు మీకు అని చెప్పి రకరకాల యాడ్స్ చూస్తున్నాం. నిజంగా అలా అయ్యే అవకాశం ఉంటుందంటారా? మీ క్వశ్చన్ లో 2 parts ఉన్నాయి, 2 questions ఉన్నాయి. సో యంగ్ ఏజ్ అంటే లెస్ దాన్ 10 to 12 years లో వచ్చే డయాబెటీస్ ని మామూలుగా type 1 డయాబెటీస్ అంటాము. ఎందుకంటే వాళ్ళకి యాంటీబాడీస్ ఉంటాయి. ప్యాంక్రియాస్ కి కానీ ఇన్సులిన్ రిసెప్టార్స్ కి కానీ యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి బాడీస్ యాక్టింగ్ అగేన్స్ట్ యూ. ఇన్సులిన్ డ్యామేజ్ అయిపోతుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు వాళ్ళకి. సో దాన్ని type 1 డయాబెటీస్ ఉంటాం. సో దానికి ట్రీట్మెంట్ ఓన్లీ ఇన్సులిన్. ఇది పక్కన పెడితే సో ఇది రకరకాల కారణాల వల్ల అవ్వచ్చు. మోస్ట్లీ దానికి ఒక జెనెటిక్ కాంపనెంట్ ఉంటుంది, కానీ ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ అలా ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో అది type 1 డయాబెటీస్. type 2 డయాబెటీస్ మోస్ట్లీ ఎల్డర్లీలో వస్తుంది, కానీ ఆ ఎల్డర్లీ అనే ఏజ్ లిమిట్ ఇప్పుడు తగ్గిపోతా ఉంది డ్యూ టు స్ట్రెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ చేయకపోవడం, బ్యాడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఆర్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చాలా ఎర్లీగా డయాబెటీస్ రావడం చూస్తున్నాం. సో డయాబెటీస్ రివర్సల్ పాసిబుల్ అనే ఒక క్వశ్చన్ అడిగితే, డయాబెటీస్ రివర్సల్ అంటే ఏంటి? మనం ఫస్ట్ ఇనీషియల్ గా రెస్ట్రిక్టివ్ డైట్ తీసుకున్న తర్వాత నార్మల్ డైట్ తీసుకున్నా గానీ మళ్ళీ డయాబెటీస్ లోకి వెళ్ళకపోవడం. సో ఈ డయాబెటీస్ రివర్సల్ ఎవరిలో పాసిబుల్? ఇనీషియల్ స్టేజెస్ లో ఉన్న వాళ్ళు, ప్రీ డయాబెటీస్ ఆర్ type 2 డయాబెటీస్ వచ్చి ఇనీషియల్ ఫస్ట్ 5 years అయింది, ఇంకా కాంప్లికేషన్స్ ఏం రాలేదు, లైక్ నర్వస్ సిస్టమ్ కాంప్లికేషన్స్ కానీ వాస్కులర్ కాంప్లికేషన్స్ కానీ ఇలాంటివి ఏమీ ఇంకా రాలేదు, కార్డియాక్ ఇష్యూస్ లేవు అన్న వాళ్ళలో రివర్సల్ ఇస్ లిటిల్ ఈజీ. ఎర్లీ స్టేజెస్, వెరీ ఎర్లీ స్టేజెస్. లేదు ఆల్రెడీ ఇన్సులిన్ తీసుకుంటున్నారు, 3 to 4 డ్రగ్ కాంబినేషన్ మెడిసిన్స్ ఉన్నాయి, కాంప్లికేషన్స్ ఉన్నాయి, మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అన్నాం, అవి ఉన్నాయి అంటే వాళ్ళల్లో రివర్సల్ ఇస్ లిటిల్ నాట్ పాసిబుల్. ఓకే. అయితే మనకు లివర్ ప్రాబ్లమ్స్లో కూడా చాలా, అంటే లివర్కి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా టోటల్ క్యూర్ ఉంటుంది, అంటే ఫైనల్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత కూడా క్యూర్ ఉంటుంది అని చెప్పి వింటున్నాం కదా. నిజంగా అంటే లివర్కి రిపేర్ చేసుకునే ఒక శక్తి ఉంటుంది, అలాంటి ఛాన్స్ లివర్ ప్రాబ్లమ్స్లో ఉంటుందంటారా? సో లివర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మోస్ట్ కామన్ మనం ఎక్కువ శాతం డీల్ చేసేది ఫ్యాటీ లివర్ అంటాం. ఫ్యాటీ లివర్ ఇంకా type 2 డయాబెటీస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా అనమాట. విజరల్ ఫ్యాట్ అంటే బాడీలో ఆర్గన్స్ చుట్టూ ఉండే కొవ్వు పెరిగినప్పుడు ఫ్యాటీ లివర్ కూడా వస్తుంది. type 2 డయాబెటీస్ లో మనం ఫ్యాటీ లివర్ ఎక్కువ చూస్తూ ఉంటాం. సెంట్రల్ పొట్ట భాగంలో వెయిట్ గెయిన్ అయిపోయి type 2 డయాబెటీస్ వచ్చి ఫ్యాటీ లివర్ అనేది మోస్ట్ కామన్ కాంబినేషన్. సో రెండిటికి సిమిలర్ ట్రీట్మెంట్, వెరీ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకోవడం, కార్బోహైడ్రేట్స్ తగ్గించి తీసుకోవడము, రిఫైన్డ్ ఫుడ్స్ తీసేయడము, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇంక్లూడ్ చేయడం, ఇవన్నీ చేసినప్పుడు హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం, ఇవన్నీ ఇంక్లూడ్ చేసినప్పుడు రెండు తగ్గుతాయి. ఫ్యాటీ లివర్ తగ్గుతుంది, type 2 డయాబెటీస్ కూడా తగ్గుతుంది. ఓకే. చాలా మంది లేడీస్లో పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటారు అసలు? అంటే ఫుడ్ హ్యాబిట్స్ అయినా జెనెటిక్సా ఏంటి అసలు? టు సర్టన్ ఎక్స్టెంట్, కొంచెం ఎక్స్టెంట్ వరకు జెనెటిక్స్ ఉంటుంది, బట్ కొంచెం మేజర్ పోర్షన్ వుడ్ బి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఆర్ న్యూట్రిషన్, ఇలాంటివి కూడా దిస్ అ లాట్ ఆఫ్ రోల్. ఎందుకంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అన్నప్పుడు ఇట్ ఈస్ మల్టీ సిస్టమ్ సిండ్రోమ్, అంటే దానిలో భాగంగా వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి చాలా రకాల సిమ్టమ్స్ ఉంటాయి. సో జెనెటిక్స్ కి కొంచెం భాగం ప్రాబ్లం ఉంటుంది, బట్ ఎపిజెనెటిక్స్ ది కూడా, అంటే జెనెటిక్స్ చుట్టూ జరిగే
చేంజెస్ ఏవైతే ఉంటాయో, అంటే డిఎన్ఏలో స్ట్రక్చర్ అది చేంజ్ అవ్వకుండా మనం తీసుకునే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏమైనా అవుట్పుట్ ఉంటే, చేంజెస్ ఉంటే వాటిని ఎపిజెనెటిక్స్ అంటాం. మనం ఇంతకుముందు అప్పటి నుండి డిస్కస్ చేసిన మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎపిజెనెటిక్ చేంజెస్ అంటాం, లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం. సో అవి చేసినప్పుడు మనకి జెనెటిక్ రిస్క్ ఉన్నా కూడా, లైక్ డయాబెటీస్కి కానీ, కొన్ని రకాల క్యాన్సర్స్కి కానీ, హైపర్ టెన్షన్ కానీ, వీటన్నిటికీ రిస్క్ ఉన్నా కూడా, ఆల్జైమర్స్కి కానీ, మనం తీసుకునే జాగ్రత్తల వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎపిజెనెటిక్స్ చేంజ్ చేయొచ్చు. జెనెటిక్స్ చేంజ్ చేయలేము. డిఎన్ఏ అది ఒక బ్లూ ప్రింట్ కదా, బ్లూ ప్రింట్ని చేంజ్ చేయలేము. కానీ దాని అవుట్పుట్ ఎలా ఉంటుందో, అది ఏం ప్రొడ్యూస్ చేస్తుందో, ఏం ప్రింట్ చేస్తుందో దాన్ని చేంజ్ చేయొచ్చు. ఎపిజెనెటిక్స్ కెన్ బి చేంజ్డ్. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ 4-5 థింగ్స్ మనం కరెక్ట్గా చేయగలిగితే మనం అన్ని రిస్క్స్ని తగ్గించుకోవచ్చు. బాడీ డీటాక్స్ అంటారు. అయితే ఈ బాడీ డీటాక్స్ అంటే ఏంటి? ఈ మధ్య కాలంలో చాలా మంది వాటర్లో డైరెక్ట్గా జ్యూసెస్ పిండడం కాకుండా ముక్కలుగా కట్ చేసేసి ఇది డీటాక్స్ వాటర్ అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నారు. నిజంగా ఇది వర్కౌట్ అవుతుందంటారా? అసలు ఎందుకు డీటాక్స్ చేయాలి? డీటాక్స్ ఉట్టి లివరే చేస్తుందని అందరు అనుకుంటారు, కానీ డీటాక్స్ అనేవి 5 ఆర్గన్స్ చేస్తాయి. లివర్, లంగ్స్, కిడ్నీస్, డైజెస్టివ్ సిస్టమ్ అండ్ స్వెట్ గ్లాండ్స్. ఓకే, ఇవన్నీ కూడా డీటాక్స్ చేస్తాయి. సో మనకి కాన్స్టిపేషన్ ఉండకపోవడం ఇంపార్టెంట్, యూరిన్ అవుట్పుట్ బాగుండడం ఇంపార్టెంట్, ఈజీఎఫ్ఆర్ అంటాం కిడ్నీ ఫంక్షన్ అసెస్ చేయడానికి, అది more than 90 ఉండడం ఇంపార్టెంట్. మనం బ్రీదింగ్ ఇష్యూస్ లేకపోవడం ఇంపార్టెంట్. పీపుల్ బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు దే డోంట్ లంగ్ డీటాక్స్ సరిగ్గా ఉండదు. అలాగే లివర్, అలాగే డైజెస్టివ్ సిస్టమ్. సో ఎక్కువ శాతం డీటాక్స్కి రెమెడీస్, డీటాక్స్కి చిట్కాలు అన్నప్పుడు యూజువల్గా లివర్ని టార్గెట్ చేసి కానీ, లేకపోతే డైజెస్టివ్ సిస్టమ్ని టార్గెట్ చేసి కానీ, లేకపోతే కిడ్నీస్ని టార్గెట్ చేసి కానీ క్రియేట్ చేస్తూ ఉంటారు. కానీ ఏదేమైనప్పటికీ మన హెల్త్, లివర్ హెల్త్, లంగ్ హెల్త్, కిడ్నీ హెల్త్, మన లింఫాటిక్ సిస్టమ్ డ్రైనేజ్ ఆర్ డైజెస్టివ్ హెల్త్, ఇవన్నీ బాగుండాలంటే బేసికలీ మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సింది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. ఓకే, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే ఒక 10 ఫుడ్ గ్రూప్స్లో ఉంటాయి. ఒకటి ఫైబర్ రిచ్ హోల్ గ్రెయిన్స్ లైక్ మిల్లెట్స్, కీన్వా, ఫైబర్ రిచ్, ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ. అలాగే హెల్దీ ఫ్యాట్స్, omega-3 రిచ్ ఫుడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, వీటిలో omega-3s ఎక్కువ ఉంటాయి. అలాగే ఫిష్ కూడా. ఇవి కాకుండా పాలిఫెనాల్ రిచ్ వెజిటబుల్స్, ఇంతకుముందుగా అనుకున్నాం కదా, రకరకాల కూరగాయలు. అలాగే లో జిఐ ఫ్రూట్స్ లైక్ బెర్రీస్, పపాయ, గావా, ఇలాంటివి. ఇది కాకుండా హనీలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో మోతాదుగా తీసుకోవాలి హనీ కూడా. సో ఇది కాకుండా లెగ్యూమ్స్, పప్పులు, రకరకాల పప్పులు, చోలే, శనగలు, అలాగే బొబ్బర్లు అంటాం కదా, ఇలాంటివన్నీ కూడా. అలాగే బ్లాక్ దాల్, వీటిల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇది కాకుండా ఇండియన్ స్పైసెస్ మనం వాడుకుంటాం కదా, ఇండియన్ స్పైసెస్ పోపుకు వాడేవన్నీ, అవన్నీ మంచివి. అలాగే హర్బ్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కూడాను. వెజిటబుల్స్లో ఎక్కువ క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటాం. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రసెల్స్ స్ప్రౌట్స్, బ్రాక్లీ, ఇవి. వీటితో పాటు బీట్రూట్, స్వీట్ పొటాటో, ఇవి. ఫ్రూట్స్లో పొమోగ్రనేట్ ఆన్ ద టాప్, నెంబర్ 1. ఎందుకంటే పొమోగ్రనేట్కి ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఉంది. ఏంటది? పొమోగ్రనేట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేసుకొని గట్ మైక్రోబయోమ్, అంటే గుడ్ హెల్దీ గట్ బ్యాక్టీరియా ఉంటాయి కదా, అది యూజ్ చేసుకొని యూరోలిథిన్ ఏ అని ప్రొడ్యూస్ చేస్తుంది గట్లో. ఓకే, ఆ యూరోలిథిన్ ఏ మనకి హెల్త్కి చాలా బెనిఫిషియల్. అంటే ఇంతకుముందు మనం ఏజింగ్లో మెకానిజమ్స్ మాట్లాడుకున్నాం కదా, ఏజ్ అయ్యేటప్పుడు ఏవేవి తగ్గుతూ వస్తాయో వాటిని ఇంప్రూవ్ చేస్తూ వెళ్తాయి. ఓకే, సో అలాగా హెల్తీ గట్ మైక్రోబయోమ్ ఉన్నప్పుడు మనం పొమోగ్రనేట్ యూజ్ చేసుకున్నప్పుడు ఇలాంటి మంచి హెల్తీ మెటబోలైట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో అది. సో ఇవి కాకుండా మనం కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ వాడతాం కదా, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్తో పాటు ఇవి కూడా. ఓకే, అండ్ జింజర్, టర్మరిక్, పసుపు, అల్లం, వెల్లుల్లి, ఇవన్నీ. సో ఈ లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ అన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. సో ఇవి తీసుకొని మిగతా తగ్గించేసినప్పుడు బాడీ ఆటోమేటిక్గా ఇట్ విల్ సపోర్ట్ ఆల్ హెల్త్ సిస్టమ్స్, అన్ని సిస్టమ్స్ని హెల్దీగా ఉంచుతుంది. ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది, మెటబాలిక్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, రిస్క్ ఫర్ డయాబెటీస్ తగ్గుతుంది, బాడీ డీటాక్స్ అవుతుంది న్యాచురల్గా. అంటే గుడ్ హెల్దీ ఫుడ్స్ ఇచ్చినప్పుడు బాడీ సపోర్ట్ అవుతుంది. సో ఇవన్నీ తీసుకున్నప్పుడు దీన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటాం. అలాగే దీనివల్ల ఏమవుతుందంటే మనం
పొల్యూటెన్స్కి కానీ, ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్కి కానీ, హెవీ మెటల్స్కి కానీ, హెర్బిసైడ్స్, ఫంగిసైడ్స్ ఇవి ఎక్స్పోజ్ అయినప్పుడు బాడీ ఎక్కువ వాటిని డీటాక్సిఫై చేయగలుగుతుంది ఇలాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు. ఓకే, అంటే దేనికైనా ఫైట్ చేసే ఒక శక్తి అనేది వస్తుంది ఆటోమేటిక్ గా ఫుడ్ ద్వారా. మళ్ళీ మనకి ప్రత్యేకించి జాగ్రత్తలు అవసరం లేదు, ఇంకా ఇలా ఇది ఫాలో అవుతాయి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ తినకపోవడము, డైట్లు అని చెప్పి డైట్లు చేయడము, లేదా అని అంటే మొత్తానికి స్కిప్ చేసి వర్క్ పైన ఫోకస్ పెట్టడము, వీటి వల్లే ఇవన్నీ వస్తున్నాయి. డైట్ అనే వర్డ్ ఎంత ఓవర్ యూజ్ అయిపోయింది అంటే, ఇలా హెల్దీగా తింటే నువ్వు డైట్ లో ఉన్నావా అని అడుగుతారు. అవును, కానీ అది హెల్దీగా బ్యాలెన్స్డ్ ఫుడ్ తినడం కదా, దానికి డైట్ అనే పేరు ఎందుకు ఉండాలి అనేది నా క్వశ్చన్. సో డైట్ లో ఉండడం అనేది కాదు, అది హెల్దీ లైఫ్ స్టైల్, పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇలా హెల్దీగా బ్యాలెన్స్డ్ గా తినడము అనేది, దెన్ బాడీ విల్ టేక్ కేర్. రిపేర్ మెకానిజమ్స్ బాగుంటాయి, ఇన్ఫ్లమేషన్ ఉండదు, స్ట్రెస్ ని బెటర్ గా హ్యాండిల్ చేయగలుగుతాం ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు. బాడీ రిలాక్స్డ్ గా ఉంటుంది, మూడ్ బాగుంటుంది, సో ఇమ్యూనిటీ బాగుంటుంది. ఆల్ ద హెల్దీ బెనిఫిట్స్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. అయితే అందరికీ మనం డైట్ అనేది కరెక్ట్ గా ఉంటే హెల్దీగా ఉంటాము, హ్యాపీగా ఉంటామని తెలిసినా అందరూ ఫాలో అవ్వరు. ఎవరో ఒకరు ఇద్దరు ఫాలో అయ్యేసరికి వాళ్ళు డైట్ చేస్తున్నారు ఆ పదం యూజ్ చేస్తారు జనరల్ గా. అయితే మనం స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నట్టు మీరు స్ట్రెస్ అని చెప్పి, ఫుడ్ అని చెప్పి, వర్కౌట్, న్యూట్రిషన్ చెప్పారు, స్లీప్ కూడా అన్నారు. అయితే మనం అన్నిటి గురించి డిస్కస్ చేసాం. స్లీప్ నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. కానీ పడుకుందామన్నా నిద్ర రాలేదు అని చెప్పి కొంతమంది, లేదు ఏదో ఒక పని మీద స్కిప్ చేయడము. చాలా మందికి ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ ఉండటం వల్ల అలా డిలే అవ్వటము, డేలో పడుకోవడము, నైట్ అంతా మెలుకుతూ ఉండడము, రకరకాలుగా స్లీప్ డిస్టర్బెన్సెస్ చూస్తున్నాం. నిజంగా ఎవరికి ఎన్ని గంటలు అవసరము, కరెక్ట్ స్లీప్ అనేది ఏ టైం నుంచి ఏ టైం వరకు, వాటి గురించి. స్లీప్ చీకటిగా ఉన్నప్పుడు పడుకోవడమే బెటర్. అంటే మనం ఎన్నో ఇయర్స్ నుండి హ్యూమన్ బాడీస్ అలాగే ట్రైన్ అయ్యాయి, సన్సెట్ తర్వాతే పడుకోవాలి. సో దాంట్లో దర్ ఇస్ నో క్వశ్చన్. ఇంకా వర్క్ ఉంది కదా, నేను నైట్ వర్క్ చేస్తాను పడుకోలేను అంటే దాంతో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. బట్ ఐడియల్లీ సన్సెట్ తర్వాతే పడుకోవాలి. సో 7 to 9 hours ఈజ్ ఐడియల్ టైం. అయితే స్లీప్ లో మనకి 4 to 5 cycles కంప్లీట్ చేస్తాం అనమాట. ఈచ్ సైకిల్ 90 minutes ఉంటుంది. ఆ సైకిల్ లో 2 stages ఉంటాయి, 2 cycles ఉంటాయి. ఎన్ఆర్ఈఎం, ఆర్ఈఎం అంట. ఎన్ఆర్ఈఎం లో మళ్ళీ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 1 అంటే అప్పుడే నిద్రలోకి వెళ్తూ ఉంటాము, కానీ ఈజీగా లేగగలుగుతాం, కానీ బ్రెయిన్ వేవ్స్ స్లో డౌన్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ స్టేజ్ 2. స్టేజ్ 2కి వెళ్ళినాక బాడీ టెంపరేచర్, కోర్ టెంపరేచర్ అంటాం కదా, అది తగ్గుతుంది, రెస్టింగ్ హార్ట్ రేట్ తగ్గుతుంది. సో ఆ టైంలో మనకి హార్మోన్స్, ఇన్సులిన్, లైక్ గ్రోత్ హార్మోన్ అంటాము, అవి యాక్టివేట్ అవుతాయి. నెక్స్ట్ స్టేజ్ 3 ఇస్ డీప్ స్లీప్. డీప్ స్లీప్ లో హార్మోన్ రెగ్యులేషన్, ఇమ్యూన్ సిస్టమ్, సెల్ రిపేర్, ఇవన్నీ ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని డీప్ స్లీప్ స్టేజ్ 3 లో అవుతాయి. నెక్స్ట్ వి మూవ్ ఇన్ టు ఆర్ఈఎం స్లీప్. అప్పుడు ఏంటంటే మెమరీ కన్సాలిడేట్ అవుతుంది, డ్రీమింగ్ అనేది అవన్నీ అప్పుడు ఉంటాయి అన్నమాట, కన్సాలిడేషన్ ఆఫ్ మెమరీస్ ఇవన్నీ. సో ఈ డీప్ స్లీప్, ఆర్ఈఎం స్లీప్ సరిగ్గా లేని వాళ్ళకి కార్టిజాల్ ఇస్ హై. ఒక్క 1 night డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటే నెక్స్ట్ డే ఇన్సులిన్ సెన్సిటివిటీ సరిగ్గా ఉండదు. నువ్వు ఎంత హెల్దీ ఫుడ్ తిన్నా సరే నెక్స్ట్ డే గ్లూకోజ్ స్పైక్ అవుతుంది, హెల్దీ తిన్నా. 1 night గుడ్ నైట్ స్లీప్ లేకపోతే. అలాగే క్రానికల్ గా లాంగ్ టర్మ్ నైట్స్ స్లీప్ సరిగ్గా లేదంటే ఇట్ విల్ లీడ్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, లో ఇమ్యూనిటీ, సెల్యులర్ బాడీ రిపేర్ మెకానిజమ్స్ తగ్గిపోతాయి, ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి. అలాగా ఈ సైకిల్స్ అనేవి స్లీప్ లో 4 to 5 cycles ఉండాలి. మొత్తం స్లీప్ లో 50% అన్నా మనం డీప్ స్లీప్ లో స్పెండ్ చేయగలగాలి. సో మంచి స్లీప్ అంటే అది 4 to 5 cycles ఉండాలి. స్టేజ్ 1 to 3 ఆఫ్ ఎన్ఆర్ఈఎం స్లీప్ ఉండాలి, తర్వాత ఆర్ఈఎం స్లీప్ ఉండాలి. ఎందుకంటే ఈ స్టేజ్ ఆఫ్ స్లీప్ లో మనకి డిఫరెంట్ బాడీ రిపేర్ అవుతూ ఉంటుంది. ఒకసారి ఇన్సులిన్ సెన్సిటైజ్ అవుతూ ఉంటుంది, గ్రోత్ హార్మోన్ రిపేర్ అవుతూ ఉంటుంది, బాడీ రిపేర్ చేస్తూ ఉంటుంది, హార్మోన్స్ బ్యాలెన్స్డ్ గా ఉంటాయి, కార్టిజాల్ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, మెమరీ కన్సాలిడేట్ అవుతుంది. నెక్స్ట్ డే బాగా గుర్తుండడము, బాగా పడుకుంటే బాగా గుర్తుంటది, బాగా పడుకోకపోతే ఉండదు. సో కన్సాలిడేట్ అవ్వదు వాట్ ఎవర్ యూర్ వర్కింగ్ ఆన్. అండ్ డెసిషన్ మేకింగ్, చాయిసెస్ చెప్పాను కదా, 1 night స్లీప్ సరిగ్గా లేకపోతే, ఆర్ఈఎం స్లీప్ సరిగ్గా లేకపోతే నెక్స్ట్ డే
యూ డోంట్ మేక్ గుడ్ చాయిసెస్. ఇట్ కుడ్ బి హెల్త్ చాయిసెస్, ఫుడ్ చాయిసెస్, డెసిషన్ మేకింగ్, అవన్నీ కాంప్రమైజ్ అయిపోతాయి. ఓకే ఓకే. సో యువర్ డెసిషన్ మేకింగ్, మూడ్, ఇమ్యూనిటీ, హార్మోనల్ బ్యాలెన్స్, ఎవ్రీథింగ్. అలాగే హార్మోన్స్ లెప్టిన్, రెలిన్ అంటాం. లెప్టిన్, రెలిన్ అనే హార్మోన్స్ బ్యాలెన్స్డ్. రెలిన్ అంటేనేమో హంగర్ హార్మోన్, మనకి ఆకలి అవుతుంది అని తెలియాలి అంటే రెలిన్ యాక్టివేట్ అవుతుంది. ఓకే. తిన్న తర్వాత కడుపు నిండింది, ఫుల్నెస్ అయ్యింది అని మనకు తెలిసేది లెప్టిన్ వల్ల. సో స్లీప్ సరిగ్గా లేకపోతే ఈ బ్యాలెన్స్ కోల్పోయి లెప్టిన్ లెవెల్స్ తగ్గిపోయి లెప్టిన్ ఇంటాలరెన్స్ వచ్చి వీ కీప్ ఈటింగ్ మోర్ అండ్ మోర్. ఎందుకంటే ఫుల్నెస్ తెలియదు, ఓవర్ ఈట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ హెల్త్ ఫుడ్ చాయిసెస్ చేస్తాం స్లీప్ సరిగ్గా లేక, అండ్ వి ఓవర్ ఈట్. సో స్లీప్ ఈజ్ లింక్ టు సో మెనీ థింగ్స్. సో ఫుడ్, స్లీప్ ఆర్ ఆన్ ద టాప్. హెల్త్ ఏమైనా చేంజ్ చేసుకోవాలి, స్టెబిలైజ్ అవ్వాలి అంటే వీ షుడ్ వర్క్ టాప్ మోస్ట్ ఆర్ ఫుడ్, స్లీప్. ఓకే. అయితే చాలా మందిలో పడుకునే ముందు, చాలా మంది కాదు ప్రతి ఒక్కరు చేసే పనే మొబైల్ చూడటం. కొంతమంది ఏదో కాసేపు నిద్ర వచ్చేదాకా చూస్తారు, పక్కన పెడతారు. కొంతమంది మాత్రం గంటలు గంటలు అట్లా చూస్తూనే ఉంటారు, నిద్ర వచ్చినా ఆపుకుంటూ. మరి నిజంగా ఇది కరెక్ట్ పద్ధతి అంటారా? దీనివల్ల అంటే ఎటువంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారు? న్యాచురల్ గా బాడీకి తెలియాలి మనం నిద్రపోతున్నామని. అప్పుడే మెలటోనిన్ అనేది పీనియల్ గ్లాండ్ నుండి రిలీజ్ అయ్యి బాడీ స్లో డౌన్. చెప్పాను కదా డిఫరెంట్ స్టేజెస్ లో బాడీ ఎలా స్లో డౌన్ అవుతుందో. ఫస్ట్ బ్రెయిన్ వేవ్స్, స్లో బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి, తర్వాత హార్ట్ రేట్ తగ్గాలి, తర్వాత రెస్టింగ్ మన బాడీ ఇంటర్నల్ కోర్ టెంపరేచర్ తగ్గాలి.